గురించి మాట్లాడదాం రాజు. బిఫోర్ దట్ ఇందాక మీరు అన్నారు ఈ 10 ఏళ్ల సంపూర్ణ తెలంగాణ అంటూ. ఇక్కడ సంపూర్ణ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేసీఆర్ మాత్రమే పితామహుడు, కేసీఆర్ మాత్రమే గుడ్ అడ్మినిస్ట్రేటర్, దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొచ్చానని చెప్పేసి ఏదైతే చెప్తున్నటువంటి మాటలు ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా పాలన ధ్వంసమైందని చెప్పే విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు మనం చాలా స్పష్టంగా రాజు, దీంట్లో మనం ఒకటి కంపేర్ చేసుకుంటే గనక కేసీఆర్ ఏదైతే పక్కన పెట్టారో రేవంత్ రెడ్డి వాటిని ముందేసుకొని ప్రజల్లో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ పాట విషయంలో, తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో కానీ, అట్లాగే ఈ మధ్యలో లోగోలో కొంత మార్పులు కూడా చేశారు. ఆర్టీసీ లోగో విషయంలో కూడా చేసినటువంటి మార్పులు కానీ, అట్ ది సేమ్ టైం టిఎస్ అన్నటువంటి అక్షరాలు ఉండే తెలంగాణ రాష్ట్రానికి రిజిస్ట్రేషన్స్ నెంబర్ ప్లేట్స్ పైన, బట్ దాన్ని కూడా టీజీగా మార్చడం జరిగింది. ఎందుకంటే టీజీ అనేది తెలంగాణకు ఒక సెంటిమెంట్. తెలంగాణ ఉద్యమ టైంలో కూడా ఉద్యమకారులంతా కూడా ఏపీ ఉన్నటువంటి ప్లేస్లో టీజీ అని రాసుకున్నారు. సో కొంతవరకు ఆ సెంటిమెంట్స్ కు రెస్పెక్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు అనుకోవాలా? కేసీఆర్ పాలనని మైమరపిస్తున్నారని చెప్పడానికి ఏమైనా అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ, లేదంటే దీంట్లో ఏమైనా మళ్ళీ ప్రతిపక్షాలు వ్యతిరేకించడానికి ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలా? ప్రతిపక్షాలు వ్యతిరేకించడం అనేది సహజము ఒకటి. రెండోది, తెలంగాణ లోగో ఆవిర్భావం సంబంధించిన లోగో ఆవిష్కరణకు సంబంధించిన దాంట్లో చాలా చర్చలు జరిగినటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చిహ్నాలుగా పిలువబడేటువంటి కాకతీయుల తోరణం, అదేవిధంగా చార్మినారు, ఇవన్నీ కూడా సమైక్య అంటే మత ప్రాతిపాదికన, అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు సంబంధించినటువంటి ఒక కులమత రహిత రాష్ట్రం ఉంటుంది అనేటువంటి చెప్పడానికి సంకేతంగా చార్మినారు, ఇటు కాకతీయుల పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా విధంగా తెలంగాణ జాతీయ చిహ్నంలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా స్పష్టంగా వాటిని ఖండించడం జరిగింది. ఇవన్నీ కూడా రాజరిక పరిపాలనకు సంబంధించినటువంటి చిహ్నాలు. ఈ చిహ్నాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు దోహదపడేటివి కావు, ఇవన్నీ దోపిడీ గురి చేసినటువంటి అంశాలు. కాబట్టి ఈ చిహ్నాలను తీసేసి కొత్త తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గుర్తులను తీసుకురావాలి, సంస్కృతి సాంప్రదాయాలని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా ఉంచాలని చెప్పేసి ఆయన ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో దీనికి సంబంధించిన చిత్రకారులందరూ కూడా పిలిపించి వివిధ లోగోలు కూడా డిజైన్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా ఆ లోగోలకు సంబంధించిన అంశాలపైన చర్చ చేసినటువంటి పరిస్థితి. సో ఎట్ ద సేమ్ టైం తెలంగాణ గీతానికి సంబంధించి కూడా శ్రీకాంత్, తెలంగాణ గీతానికి సంబంధించి కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే సమైక్య పాలనలోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన ఉద్యమం జరుగుతున్నటువంటి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో ప్రముఖ గేయ రచయిత రాసినటువంటి అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాట ఏదైతే ఉందో ఆ పాటని అప్పట్లోనే ఉద్యమ సమయంలోనే ప్రతి మీటింగ్ లో కూడా జాతీయ గీతంగా, రాష్ట్ర గీతంగా అభివర్ణించుకున్నారు. అంతకుముందు సమైక్య రాష్ట్రంలో మా తెలుగు తల్లి మా అనేటువంటి పాట ఉండేది. ఆ గేయానికి బదులుగా తెలంగాణ రాష్ట్రానికి ఇది వస్తుందని చెప్పేశారు. అయితే ఆ రోజు అందశ్రీ రాసినప్పుడు 10 జిల్లాల తెలంగాణకు సంబంధించినటువంటి పాట ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పునర్విభజన చేసినటువంటి కేసీఆర్ జిల్లాల పునర్విభజన తర్వాత 33 జిల్లాలని తీసుకురావడం జరిగింది. ఆ 33 జిల్లాల ప్రాతిపాదికన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అందులో లేదు అన్నటువంటి కొన్ని కారణాల చేత దాన్ని ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాల్లో ధృవీకరించేటువంటి పరిస్థితి లేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ 2 అంశాలను టేకప్ చేయడం జరిగింది. ఈ 2 అంశాలను టేకప్ చేసి 2 అంశాల ద్వారానే తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని గుర్తించే విధంగా జాతి మొత్తం కొట్లాడింది ఈ అస్తిత్వ సమస్య కోసమే, కాబట్టి వీటిని మనం నిలుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అందుకని ఆ జయ జయ హే తెలంగాణని ఈరోజు మంచిగా కంపోజ్ చేసి ప్రజలకు అనుకూలంగా, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా, రాష్ట్రంలో ఉన్నటువంటి భౌతిక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో దాంట్లో మార్పులు చేశామని చెప్తా ఉన్నారు. అదే రేపు రాబోయేటువంటి జూన్ 2వ తేదీన ఆవిష్కరణగా చేసి రాష్ట్ర గీతంగా దాన్ని తీసుకురాబోతా ఉన్నాడు. అదేవిధంగా జాతీయ చిహ్నానికి సంబంధించి కూడా, రాష్ట్ర చిహ్నానికి సంబంధించి కూడా అదే స్థాయిలో మార్పులు చేసి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక టీజీ అనే అంశం తెలంగాణ ఉద్యమ సమయంలోనే టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ స్థాపించినటువంటి తెలంగాణ నవనిర్మాణ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉద్యమంలో ఎక్కడ ఆంధ్ర అనేటువంటి ఏపీ అనేటువంటి అంశం కనపడ్డా అక్కడికి వెళ్ళి ఇది టీజీ అని చెప్పేసి రాసి అప్పుడు అందరికి కూడా సుపరిచితం చేయడం జరిగింది. ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షించిన ప్రతి వ్యక్తి కూడా చాలా స్పష్టంగా అన్ని బండ్లకు, వాహనాలకు కూడా ఏపీ ప్లేస్ లో టీజీ రాసుకున్నటువంటి పరిస్థితి ఉండేది. సో అదే టీజీ అంశం అందరికి తెలంగాణ అంశం అయినప్పుడు తెలంగాణ
స్టేట్ అని చెప్పేసి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్ గా మార్చినటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు మార్చబోతా ఉన్నారు. దాన్ని ఆల్రెడీ మార్చారు, గెజిట్ లో కూడా నోటిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అన్ని బండ్లకు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి వాహన రిజిస్ట్రేషన్లకు కావచ్చు, కొత్తగా ఏ సంస్థ రిజిస్ట్రేషన్ జరిగిన టీజీ అనేటువంటి పదం వాడుకలోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ మూడు అంశాలు ఈ తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి సంబంధించినటువంటి, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రతీకలుగా ఆయన కొనబడుతున్నటువంటి పరిస్థితి. ఇక మిగతా అంశాలకు సంబంధించి, పరిపాలనకు సంబంధించి చూస్తే ఇప్పటికే ఉద్యోగ సంఘాల్లో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. టీజీఓ, టీఎన్జిఓకి సంబంధించిన సంఘాల్లో కూడా చాలా స్పష్టమైన మార్పులు తీసుకొచ్చి అక్కడ ఎన్నికలు నిర్వహించి ఆ పాత కమిటీలను రద్దు చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని కూడా మార్చి కొత్త కమిటీ నియమించి అక్కడ ఉద్యోగ సంఘాలు కూడా అభిప్రాయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు జోనల్ వ్యవస్థ పోస్టులు కావచ్చు, మండల వ్యవస్థ పోస్టులు, రెవెన్యూ వ్యవస్థ పోస్టులు కావచ్చు, అదేవిధంగా ఇక జిల్లా స్థాయి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా మార్పు చేసి ఆ కొత్త అడ్మినిస్ట్రేషన్ పరిపాలన తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన అంశాన్ని కూడా మళ్ళీ ముందుకు తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణని మళ్ళీ 17 జిల్లాలుగా కుదించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మార్పు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఒక సిగ్నేచర్ ఉండే విధంగా తన యొక్క జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ 6 నెలల కాలం పార్లమెంట్ ఎన్నికలు ముగిసేంత వరకు కూడా ఖచ్చితంగా తన యొక్క పరిపాలనకు సంబంధించిన అంశాలపైన అధ్యయనం చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అధికారుల మార్పిడి, ఆయన మొదట్లో అధికారంలోకి వచ్చినప్పుడు హైదరాబాద్ కమిషనర్ తో పాటు డీజీపీ, ఇతర హైదరాబాద్, సైబరాబాద్, అదేవిధంగా రాచకొండ కమిషనర్ల నియామకాలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ల నియామకాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ నియామకాలు ఏవైతే జరిగాయి అవన్నీ కూడా ఒక పారదర్శకతను పెంచే విధంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారనేటువంటి ప్రశంసలు కూడా రేవంత్ రెడ్డికి రావడం జరిగింది. లూప్ లైన్ లో అధికారంలోకి పవర్ లోకి తీసుకొచ్చారని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. సో ఏదేమైనా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో గత ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఏదైతే ఉందో అవన్నీ కూడా చాలా స్పష్టంగా ఇంటెలిజెన్స్, తనకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెప్పించుకున్నటువంటి రేవంత్ రెడ్డి రేపు జూన్ 4 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణ రాజు ఇక్కడ ఇంకొకటి డిస్కస్ చేసుకోవాల్సిన